నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. పాకిస్తాన్పై విరేచితంగా పోరాడుతున్న భారత ఆర్మీకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు ఒక నెల జీతాన్ని నేషనల్ డిఫెన్స్ ఫండ్కు అందజేయాలని కూడా ఆయన ఒక ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదన నేపథ్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఈ యొక్క నిర్ణయాన్ని కూడా స్వాగతించారు. ఇక ఎమ్మెల్యేలతో అలాగే ఎమ్మెల్సీలతో కూడా ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం అయితే మాత్రం వాళ్ళ అభిప్రాయాల ప్రకారం అయితే ఆ యొక్క డొనేషన్ సంబంధించిన వివరాలను కూడా ప్రకటిస్తామని కూడా ఆయన చెప్పారు. మొత్తానికి ఈ అన్ని పార్టీలు అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ కాదు, ఇటు మిగతా అన్ని రాజకీయ పార్టీలు కూడా ముందుకు రావాలి. అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఇలాంటి సమయంలో భారత ఆర్మీకి అండగా ఉండాలి, వాళ్ళకు మనోధైర్యాన్ని కల్పించేలాగా కూడా మనమంతా ముందడుగేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక సూచన చేశారు. ఈ సందర్భంలో ఈ సూచన పట్ల మాత్రం సర్వత్రా అయితే ప్రశంసలు అయితే వస్తున్నాయి. ఇక దీనిపై మరి ప్రతిపక్ష పార్టీలు ఈ నిర్ణయం విషయంలో వాళ్ళు కూడా మరి యాడ్ అవుతారా, లేకపోతే మరొక రకంగా వాళ్ళ కార్యక్రమాలు ఉంటాయో లేదా మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ మొదటి నుండి కూడా అంటే పెహల్గాం దాడి తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఇటు కాంగ్రెస్ సర్కార్ కానీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానీ పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తూ సలహాలు సూచనలు కూడా ఇస్తూ వివిధ రకాలమైన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఎందుకంటే ఆ దాడి తర్వాత పెహల్గాం దాడి తర్వాత కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ తర్వాత శాంతి భద్రత విషయంలో కూడా రివ్యూలు కూడా నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి స్థాయిలో ఇటు ఆర్మీ చేస్తున్న యొక్క యుద్ధం నేపథ్యంలో కూడా ఇటు ఎలాంటి ప్రభావం కాకుండా ఎలాంటి ఇష్యూస్ కాకుండా ప్రజలను అప్రమత్తం చేసేలాగా కూడా ఇప్పటికే మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇక అవసరమైతే అత్యవసర పరిస్థితులు అవసరమైతే వైద్య సేవల కోసం అలాగే రక్త నిధుల కోసం కూడా అన్ని రకాలుగా సిద్ధం కావాలని కూడా సూచనలు చేశారు. ఇలా వరుసగా అన్ని రకాలు అంటే ప్రతి ఒక్కటి అంటే ఇటు ఏదైతే ఆర్మీ నుండి అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతిపాదనలు వస్తున్నాయో లేదో సూచనలు వస్తున్నాయో లేదో తెలంగాణ సర్కార్ అయితే ఇమ్మీడియట్గా యాక్షన్లోకి దిగుతుంది. అందులో భాగంగా ఇప్పటికే పెహల్గాం దాడి తర్వాత ఒక నిరసన కార్యక్రమం చేపట్టగా తాజాగా ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా కొవ్వొత్తుల ర్యాలీ కూడా సీఎం ఆధ్వర్యంలో అందరినీ కలుపుకొని కూడా భారీ స్థాయిలో ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. అలాగే ఆర్మీకి అండగా కూడా ప్రశంసలు ఇచ్చేలాగా కూడా ఆయన యొక్క వరుసగా కూడా ఈ మధ్యకాలంలో ఆయన యొక్క యాక్టివిటీస్ కూడా ఉంటున్నాయి. ఈ రకంగా మొత్తానికి రాజకీయాలు ఎన్నున్నప్పటికీ బీజేపీ కాంగ్రెస్ మధ్య వైరుధ్యం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరుపైన ఉగ్రవాదంపై భారత ఆర్మీ పోరాడుతున్న విషయంలో మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ నుండి తెలంగాణ సర్కార్ నుండి కూడా పూర్తి స్థాయిలో మద్దతు అయితే కనిపిస్తూ ఉంది. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం చొరవ తీసుకొని మరి చాలా స్పీడ్గా యాక్టివిటీస్ చేస్తున్నారు. ఇటు ఆర్మీకి అండగా ఉండేలాగా ఇటు ఫండ్స్ ఇవ్వడం ద్వారా కూడా ఆర్మీకి ఒక ధైర్యాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. తద్వారా అందరూ కూడా ఇక ఆర్మీకి కూడా సపోర్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. తద్వారా మరింత అంటే ఇటు పాకిస్తాన్పై అలాగే ఏకకాలంలో ఇటు ఉగ్రవాదంపై కూడా పోరాడడానికి కూడా శక్తినిచ్చినట్టుగా ఉంటుందని కూడా ఇక సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం చూస్తే అర్థమవుతుంది. ఇక దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే ఎండోమెంట్ శాఖ కూడా ప్రత్యేకంగా ఏదైతే ఈ యొక్క పూజలు అంటే గుళ్ళల్లో కూడా పూజలు నిర్వహించి ఆర్మీ యొక్క సైన్యానికి కూడా ఒక ధైర్యం ఇచ్చేలాగా వాళ్ళకు దేవుడు ఆశీస్సులు ఉండేలాగా కూడా పూజా కార్యక్రమాలను అధికారికంగా కూడా నిర్వహించారు. ఇలా ఒక్కొక్క రకాలమైన ఏ అవకాశం ఉన్నా ఏ మార్గం ఉన్నా కానీ పూర్తి స్థాయి ఇటు ఆర్మీకి కేంద్ర ప్రభుత్వానికి మాత్రం మద్దతు ఉండేలాగా ఇలాంటి సందర్భంలో రాజకీయాలకు అతీతంగా ఉండేలాగా మాత్రం తెలంగాణ కాంగ్రెస్ అలాగే తెలంగాణ సర్కార్ అయితే మాత్రం ఏకకాలంలో జోడెద్దులాగా మాత్రం పూర్తి స్థాయిలో అయితే మద్దతు ఇస్తున్నాయి. తాజాగా మాత్రం అందరు ఎమ్మెల్యేలు అందరు ఎమ్మెల్సీలు మిగతా ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క డిఫెన్స్ ఫండ్ ఇవ్వడం అనేది ఒక కీలకమైన విషయం, ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా చెప్తూ అన్ని రాజకీయ పార్టీలు కూడా వేదికగా అందరూ ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, రాజకీయాలకు ఇది సమయం కాదని చెప్పడంతో ఒక సంచలనమైన ఒక ప్రతిపాదన పెట్టినట్టయింది. ఇక మరికొద్ది గంటల్లో మాత్రం డిప్యూటీ సీఎం అయితే బట్టి విక్రమార్క గారు ఎమ్మెల్సీల సంబంధించిన ఏదైతే డొనేషన్ మొత్తాన్ని మాత్రం ప్రకటించే అవకాశం ఉంది. తద్వారా మొత్తానికి ఇటు ఆర్మీకి కేంద్ర ప్రభుత్వానికి మాత్రం ఇటు పాకిస్తాన్పై ఇటు ఉగ్రవాదంపై చేస్తున్న
పోరాటంలో భాగంగా మా మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుంది, మీరు చేయండి, మీ వెనుక మేముంటామంటూ కూడా తెలంగాణ కాంగ్రెస్ అలాగే తెలంగాణ సర్కారు కూడా ఏకకాలంలో పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ కూడా అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంది. మరి చూడాలి ఈ నిర్ణయం విషయంలో, తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం విషయంలో మిగతా రాష్ట్రాలు కూడా ఈ రకంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా, మరొక రకమైన ప్రతిపాదన తీసుకొచ్చి కూడా ఇటు ఆర్మీకి కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా తెలిపే అవకాశం ఉందా తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం చాలా ఏ అవకాశం దొరికినా కానీ ఇటు ఆర్మీని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచే అన్ని రకాల చర్యలు కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు.